సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? కస్టమర్ల నాడి పట్టుకోగలరా? ఇలాంటి ప్రత్యేకతలు ఉంటే చెప్పండి, లేకపోతే పెంపొందించుకోండి. అందరిలోనూ ముందుండటం గొప్ప కాదు, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి వారిని ఏ యజమాని అయినా కోరుకుంటాడు. షాపింగ్కి వెళ్ళినప్పుడు సేల్స్ మ్యాన్ ఫలానా ఉత్పత్తి గురించి ఒక తప్పుడుగా చెప్పేస్తుంటాడు. మనం వింటున్నట్టు నటిస్తాం, కానీ అస్సలు వినం. కానీ ఇది బెస్ట్ పీస్ సార్ అన్నప్పుడు మాత్రం చెవులు నెక్కబొడుచుకుంటాయి. సినిమా టెక్నాలజీకి సంబంధించి ఏ కోర్సు చేయకపోయినా కొంతమంది షార్ట్ ఫిల్మ్ రూపకర్తల్ని ఫోన్ చేసి మరీ ప్రొడ్యూసర్ ఇంటికి పిలిపించుకుంటారు. బీటెక్ అర్హత లేకపోయినా సరే కోడింగ్లో చేయి తిరిగిన 10th ఫెయిల్ గాలను ఏకంగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమించిన సంస్థలు ఉన్నాయి. బెస్ట్ పీసులకి ఆ గుర్తింపు, గౌరవం. రెండు, ఒకవేళ మీరు లాస్ట్ పీస్ అయితే ఆ కీలక సమావేశానికి ముందే మీ గురించి చర్చించుకుని ఉంటారు, మీ నైపుణ్యాలు విశ్లేషించుకుని ఉంటారు, మీరు తగిన వారు అని నిర్ణయించుకుని ఉంటారు. ఆ తర్వాతే భేటీకి రమ్మంటూ పిలుపు వస్తుంది. ఆ పిలుపు మీరు ఉద్యోగార్థి అయితే నియామక సంస్థ నుంచి, మీరు ఎంటర్ప్రెన్యూర్ అయితే ఏంజల్ ఇన్వెస్టర్ నుంచి అందవచ్చు. మీరు ఏదైనా ఎన్జిఓ ప్రతినిధి అయితే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మీ సంస్థకు నిధులు మంజూరు చేయడానికైనా కావచ్చు. ఇక్కడ సేల్స్ మ్యానే గురువు. అతడి పొదిలో 2 దివ్యాస్త్రాలు ఉంటాయి. ఒకటి ఇంతకు ముందే ప్రస్తావించిన బెస్ట్ పీస్, రెండోది లాస్ట్ పీస్. ఈ మాట నేరుగా ఎదుటి మనిషి మెదడు మీద అటాక్ చేస్తుంది. ఆలస్యం అమృతం విషయం, ఆ తర్వాత మీ ఇష్టం అని హెచ్చరిస్తుంది. మనం కనుక ఓ నిర్ణయం తీసుకోలేకపోతే ఎవరో ఒకరు తన్నుకుపోవటం ఖాయం అని మనసు పదే పదే కోరుతుంది. ఇతడి వ్యక్తిని మనం ఆ స్థితికి తీసుకురాగలిగితే మానసికంగా విజయం సాధించినట్లే. లో చెబితే మిమ్మల్ని కోల్పోతారేమో అన్న భయం కలగాలి. మీరు టీంలో లేకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదేమో అన్న అనుమానం మొదలు కావాలి. లాస్ట్ పీస్ స్ట్రాటజీతోనే అది సాధ్యం. కంటి చూపుతో అంతా స్కానింగ్. అతడు హార్వర్డ్లో చదువుకోలేకపోవచ్చు, కానీ కస్టమర్ అర్థం చేసుకోవటానికి తన మార్గాలు తనకు ఉంటాయి. మన బట్టల దుకాణానికి వెళ్ళగానే సేల్స్ మ్యాన్ దృష్టి మనం వేసుకున్న బట్టల మీదే పడుతుంది. మన చెప్పుల షాపుకి వెళ్ళినప్పుడు తన చూపు మనం తొడుక్కున్న చెప్పుల మీదే పడుతుంది. మీరు ధరించిన దాన్ని బట్టి మీ కొనుగోలు సామర్థ్యాన్ని అంచనా వేస్తాడు.
ఆ డిజైన్ బట్టి, రంగును బట్టి కూడా మీ అభిరుచిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. షోరూంలోని గుట్టల కొద్దీ సరుకుల నుంచి మీకు బాగా నచ్చుతాయని అనుకున్న వాటిని, అందులోనూ మీ బడ్జెట్కు సరిపోయే వాటిని మాత్రమే మీకు చూపిస్తాడు. వేల కొద్దీ, లక్షల కొద్దీ గణాంకాలను ముందేసుకుని డేటా అనలిస్టులు చేసే పనినే సేల్స్ మ్యాన్ కంటి చూపుతో పూర్తి చేస్తాడు. దీనికంటూ ముందస్తు కసరత్తు అవసరం. 4. మాటల్లో మహిమ, ఓర్పుతో అనుబంధం. సేల్స్ మ్యాన్ కు కస్టమర్ కు ఉన్న సంబంధం ఒక రోజుతో పోయేది కాదు. ఈ రోజు 1000 రూపాయలు షాపింగ్ చేసిన వాడు రేపు 1,00,000 రూపాయలు చేయవచ్చు. ఈ రోజు ఏమీ కొనకుండా తిరిగి వెళ్లిన వాడే రేపు 10 లక్షల విలువైన సరుకు ఆర్డర్ చేయవచ్చు. సమర్థుడైన సేల్స్ మ్యాన్ ఈ పూట టార్గెట్ పూర్తయితే చాలని అనుకోడు. తను డాక్టర్లా వ్యవహరిస్తాడు. డాక్టర్ మన చేతికి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నప్పుడు ఆ కాగితాన్ని చాలా జాగ్రత్తగా అందుకుంటాం. కారణం, అందులోనే మన ఆరోగ్య సమస్యకు పరిష్కారం ఉందన్న నమ్మకం. అంతేకాని ఈ మందులు మనం కొంటే మెడికల్ షాప్ వాళ్ళ నుంచి డాక్టర్కు కమిషన్ అందుతుందేమో, అందుకే రాసిచ్చాడేమో అన్న అర్థం లేని ఆలోచన పెట్టుకో. సమర్థుడైన సేల్స్ మ్యాన్ కూడా అంతే. నమ్మకాన్ని సాధిస్తాడు కస్టమర్ల దగ్గర. మానవ సంబంధాల విషయంలో అతడి మార్గమే అనుసరణీయం. మాటలు పరిమితం, ప్రభావం అపరిమితం. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ఇంప్రెస్ చేయగలమని అనుకుంటే పొరపాటు. సేల్స్ ట్రైనింగ్ కాలేజీలలో సేల్స్ మ్యాన్షిప్ గురించి బోధిస్తున్నప్పుడు ఫార్ములా 15 గురించి నొక్కి చెబుతారు. అంటే కస్టమర్తో మనం ఓ గంట సేపు మాట్లాడితే అందులో 15 నిమిషాలే మనకు కేటాయించుకోవాలి. మిగతా సమయం అంతా కస్టమర్దే. దీనివల్ల ఎదుటి మనిషి మనసును అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. మనం ఓ చిన్న వైఫల్యానికి నిరాశకు గురవుతాం, అస్త్ర సన్యాసం చేయాలని తీర్మానించుకుంటాం. కానీ సేల్స్ మ్యాన్ ఆలోచన ద్వారా ఎప్పుడూ అలా ఉండదు. నిజానికి సేల్స్ రంగంలో విజయాలు 100% మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు 4-5% కూడా పడిపోవచ్చు. వచ్చిన ప్రతి కస్టమర్ కొంటాడని చెప్పలేము. కొన్నిసార్లు అవతలి వ్యక్తికి కొన్ని ఆలోచన లేదని అర్థమైపోతూ ఉంటుంది. అయినా సరే ఓపికగా మాట్లాడాలి, అడిగినవన్నీ చూపించాలి, సందేహాలన్నీ తీర్చాలి, నోరు జారినా భరించాలి, ప్రతి ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానం ఇవ్వాలి. అందులో 10వ వంతు ఓపికతో ప్రపంచాన్ని గెలవవచ్చు. 6. కథలతో కళ్యం. కథలు చెప్పటం అతి గొప్ప మార్కెటింగ్ స్కిల్. గణాంకాలు తలకెక్కు. స్వోత్కర్ష ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంది. పొగడ్తలు కొంతసేపు బాగానే అనిపిస్తాయి, కానీ ఓ దశ దాటిపోయాక కస్టమర్కి అర్థమైపోతుంది మీరు బిస్కెట్ వేస్తున్నారని. కాబట్టి తెలివైన సేల్స్ మ్యాన్ కథాత్మక సంభాషణ పద్ధతిని ఎంచుకుంటాడు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఓ సంఘటన రూపంలో చెబుతాడు, ఓ దృశ్యంలా వర్ణిస్తాడు. ఆ పద్ధతి బోర్ కొట్టదు, కస్టమర్ కూడా ఎంజాయ్ చేస్తాడు. సంఘటనని అతను విజువలైజ్ చేసుకుంటాడు, కానీ ఆ కథలో నిజాయితీ ఉండాలి. ఈ ఫార్ములాను ఏ రంగానికైనా అన్వయింప చేసుకోవచ్చు. ఏ క్షణమైనా. బీమా ఏజెంట్ను ఒకసారి గుర్తు చేసుకోండి. సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, చివరి గుంట్లో బాగోలేక ఆసుపత్రికి వెళ్ళినా కూడా మార్కెటింగ్ను మాత్రం మర్చిపోడు. సినిమా థియేటర్ అయితే పక్క సీటు ప్రేక్షకులతో, రైలు ప్రయాణం అయితే కింద బెర్త్ పెద్ద మనిషితో, ఆసుపత్రి అయితే పక్క బెడ్ రోగితో మాటలు కలుపుతాడు, పరిచయం పెంచుకుంటాడు. వీడ్కోళ్లు తీసుకునే లోపు కస్టమర్గానో భవిష్యత్ కస్టమర్లుగానో మార్చుకుంటాడు. ఖాతాదారుడు అదృష్ట దేవత లాంటివాడు. ఏ వైపు నుంచి అయినా మనల్ని వెతుక్కుంటూ రావచ్చు. తను వచ్చే సమయానికి మనం తలుపులు బార్లా తెరిచి సిద్ధంగా ఉండాలి. చిరునవ్వుతో స్వాగతం పలకాలి. అవకాశాలు అంతే. ప్రతి పరిచయాన్ని, ప్రతి సమావేశాన్ని, ప్రతి ఆలోచనని అతి ముఖ్యమైనదిగానే భావించాలి. ఏమో, ఆ సమావేశం నీ జీవితాన్ని మార్చవచ్చు. ఆ పరిచయం నీ కలను నిజం చేయవచ్చు. ఆ ఐడియా నిన్ను ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఎక్కించవచ్చు. అమ్మటం తెలిసిన వాడు ప్రపంచంలో దేన్నైనా కొనేయగలడు. అది ఆనందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ప్రేమ, అధికారం ఏమైనా కావచ్చు అంటాడు స్పెన్సర్ జాన్సన్ అనే రచయిత 1 Minute సేల్స్ పర్సన్ అనే పుస్తకంలో. ఓకే వియర్స్, బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, N.L.P మాస్టర్ ట్రైనర్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్లో వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణా తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా, సామూహిక శిక్షణలో పాల్గొవాలన్నా,
కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నెంబర్ 9390044031. రిపీట్ 9390044031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ పైన నొక్కడం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్గా వచ్చి వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.